నెల్లూరు జిల్లాలోని నారాయణ మెడికల్ కాలేజ్ లో రోబోటిక్ సర్జరీ సేవలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఫౌండర్ చైర్మన్ మంత్రి నారాయణ హాజరు కాగా వైద్యులు ఘన స్వాగతం పలికారు. రోజురోజుకు వైద్య రంగంలో టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి నారాయణ అన్నారు. శస్త్రచికిత్సల్లో అనేక మార్పులు వస్తున్న నేపథ్యంలోనే నారాయణ మెడికల్ కాలేజ్ లో రోబోటిక్ సర్జరీని ప్రారంభించామని తెలిపారు. త్వరలోనే ఆర్థో రోబోటిక్ సర్జరీ సేవలను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. అత్యాధునిక వైద్య పరికరాలతో క్యాన్సర్ యూనిట్ ను కూడా త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు నారాయణ. ఇది ముఖ్యంగా అంటే ఈ రోజు టెక్నాలజీ మారిపోతుంది. రోజు రోజుకి లేటెస్ట్ టెక్నాలజీ వస్తున్నాయి. సర్జరీస్ లో అనేకమైన మార్పులు వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు నారాయణ మెడికల్ కాలేజ్ లో రోబోటిక్ సర్జరీ జనరల్ది అటు ఆర్థో రెండు చేయాలని నిర్ణయించి ఈరోజు జనరల్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారు. బహుశా మరొక 1 month 2 months లో ఆర్థోకి సంబంధించి కూడా స్టార్ట్ చేయడానికి నిర్ణయించి దాని మీద ముందుకు పోతున్నారు. ఎవరైతే ఈరోజు మేనేజ్మెంట్ ఉన్నారో మేనేజ్మెంట్ లో వాళ్ళందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు కేవలం పెద్ద పెద్ద నగరాల్లో చేస్తున్నటువంటి ఈ యొక్క రోబోటిక్ సర్జరీ సిస్టమ్ ఈరోజు నెల్లూరు అనేది ఆల్మోస్ట్ 7 lakhs పాపులేషన్ ఉండటం, ఈరోజు 7 lakhs పాపులేషన్ ఉండటంలో ఇంట్రొడ్యూస్ చేశారంటే నిజంగా అప్రిషియేట్ చేయాలి. దీనివల్ల ఈరోజు మెడ్పోర్ట్ అనే రోబోటిక్ దాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు.